వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిన్న ముద్రగడ గారి విషయంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరుకు నిరసన తెలుపుతూ ఇవాళ ప్రెస్తో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా ముద్రగడ గారు ఇవాళ నిన్న చేస్తున్న దీక్ష చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పాడో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో దాన్నే చేయండి అని చెప్పి దాన్నే చేయండి అని చెప్పి ముద్రగడ గారు దీక్ష చేశారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తానని చెప్పాడో దాన్నే అడుగుతూ ఈయన దీక్ష చేస్తే అదేదో తప్పన్నట్టుగా ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా సమస్యగా చిత్రీకరించే కార్యక్రమం దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వస్తున్నారు. నిజంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే చేశారు. గతంలో కూడా ఓట్ల కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టారు. ఎస్సీ వర్గీకరణే దానికి నిదర్శనం. కులాలను వదిలిపెట్టాడు ఆయన, రాజకీయ అవసరం కోసం ఏమైనా చేస్తాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కులాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడు ఇంకా ఒక అడుగు బుద్ధికేసి ఒకే కులంలోనే వీరి మధ్య చిచ్చు పెట్టేసి ఉసగొలుపుతున్నారు. ఒకరి మీద ఒకరిని ఇంకొకరికి ఉసగొలుపుతున్నాడు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంత దారుణంగా వ్యవహరించారో అన్నది ఒకసారి చూస్తే, ముద్రగడ గారు తన గ్రామంలో తన ఇంట్లో దీక్ష చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి అని చెప్పి దీక్ష చేస్తూ ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డీల్ చేశారంటే, ఏకంగా విపరీతంగా పోలీసులను పంపించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా పోలీసులతో కొట్టించారు. అసలు వీళ్ళ మనుషులే పోలీసులే ఎక్కువ, వాళ్ళు ఉండేదే తక్కువ. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు దీక్ష సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పోలీసులు కొడతా ఉన్నారు. ముద్రగడ గారు కొడుకును కూడా కొడతా ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. అవసరం ఏముంది? కొట్టడం, అరెస్టులు చేయడం, చివరికైతే సాక్షి టీవీని కూడా టెలికాస్ట్ సాక్షి టీవీని నిన్నటి నుంచి ఇవాళటి వరకు కట్ చేశారు. నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నిజం చెప్పాలనంటే. ఇన్సిడెంట్ని కవర్ చేయకూడదు అని చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. ఆయనకు అనుకూలంగా లేని మీడియాలనైతే ఏకంగా సాక్షితో పాటు ఇంకా 2-3 ఛానళ్ళు అనుకుంటా పూర్తిగా టెలికాస్టే కాకుండా రద్దు చేసేశారు. నిన్నటి నుంచి ఇవాళ వరకు సాక్షి టీవీ టెలికాస్ట్ కూడా కావడం లేదనంటే నిజంగా ఏకపక్షంగా ఎమర్జెన్సీ పరిపాలనను తలపిస్తూ తమిళనాడులో కూడా ఛానళ్ళు ఉన్నాయి, డిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి, ఏఐడిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఎవరు రద్దు చేయరు, ఎవరు కట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వ్యతిరేకంగా కూడా ఉండేటివి. కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ మీడియా ఛానళ్ళను కట్ చేయడము, ఆ మీడియా ప్రచురణలోకి రాకుండా చేయడము, ఆ మీడియా టీవీ ఛానళ్లను రద్దు చేయడము, కట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ
పోలీస్ రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీస్ టెర్రరిజం అన్న పదం చంద్రబాబు నాయుడు గారు నామకరణ చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా నిజంగా దారుణం ఏదీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మోసం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఉద్యమిస్తే దొంగ కేసులు పెడతా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. డెమోక్రసీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. చివరకు ఇవన్నీ చూస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ జరిగిచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి ప్రతి విషయంలోనూ ప్రజలకు ఒక మాట చెప్తాడు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ప్రజలకు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ఆ ప్రజల తరపున ఎవరైనా అడిగితే వాళ్ళ మీద బండలు వేస్తారు, అడగడమే తప్పన్నట్టుగా. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తో ఈ మాదిరిగా అబద్ధాలు ఆడి మోసం చేసే పరిస్థితి ఉంటే ఇక అకౌంటబిలిటీ అనేది ఎక్కడా ఉండదా? ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ఎన్ని అబద్ధాలైనా ఆడుతూ పోవచ్చా? ఎన్ని మోసాలైనా చేస్తూ పోవచ్చా? ఇది ధర్మమేనా? నువ్వు మోసం చేస్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలు అడగడమే తప్ప, ప్రజలు గట్టిగా నిలదీయడమే తప్ప ఈ వ్యవస్థలోకి అకౌంటబిలిటీ రావాలి. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిలో ఆ రేసులో ఉన్న అభ్యర్థి కానీ ఏదైనా మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడకపోతే మోసం చేసే కార్యక్రమం జరిగితే ప్రజలు తిరగబడతారు అన్న భయం రావాలి. అప్పుడే ఆ నాయకుల్లో ఆ భయం వచ్చినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ భయం రావాలి అని అంటే ప్రజలు ఈ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరిగినప్పుడల్లా ప్రజలు ఎప్పుడైతే చీపుర్లు చూపిస్తారో అప్పుడు ఈ నాయకులకు భయం అనేది కలుగుతుంది. ఈ వ్యవస్థలోకి నిజంగా అప్పుడే మార్పు అనేది అప్పుడే జరుగుతుంది ఈ వ్యవస్థలోకి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ వైఖరితో పోలీస్ బలం ఉంది కదా అని చెప్పి తాను ఇష్టం వచ్చినట్టు తాను ఏదైతే చేస్తూ ఉన్నాడో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒక్కరిని ఖండించడమే కాకుండా మిమ్మల్ని అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ జరిగింది ముద్రగడ పద్మనాభం విషయం, ఇవాళ జరిగింది ఒక సాక్షి విషయం కావచ్చు. రేపొద్దున అదే స్థానంలో మీరుంటారు, రేపొద్దున అదే స్థానంలో వేరే సమస్య ఒకటి వస్తుంది. అదే సమస్యలో ప్రతిఘటిస్తున్న వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు. దయచేసి అందరూ కదలండి, అందరూ కలిసి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అందరూ ఒక్కటై నిరసన తెలపండి. జరుగుతూ ఉన్నది అందరూ కలిసికట్టుగా ఖండిస్తేనే ఈ వ్యవస్థలో మార్పు అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పనితీరు క్వశ్చన్ చేసినప్పుడే చంద్రబాబు నాయుడులో కూడా మార్పు వస్తుంది. దయచేసి అందరూ కలిసికట్టుగా దీన్ని ఖండించండి, నిరసన తెలపండి అని చెప్పి సవినయంగా అందరితో కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది తల్లి రమమ్మ, మీరు అడిగే ప్రశ్నలు కూడా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ దిగజారుడుతనం కాబట్టి ఆయన నిజంగా మాట్లాడిన అర్థం ఉంది. నిజంగా ఒకటి అడుగుతా ఉన్నా నేను, ఇది ఒక సామాజిక సమస్య. దీంట్లో ఎవరైనా ఉన్నారు అని అంటే నిజంగా ఆ సామాజిక వర్గంలోని మనుషులు ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా రియాక్ట్ కావచ్చు. అంతేగాని దీనికి ఇంకొకరు మద్దతు తెలిపే పరిస్థితి ఎవరైనా కూడా నువ్వు చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చేస్తూ ఉన్నది తప్పు, నువ్వు ఇంతకుముందు చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పి ఎవరైనా మద్దతు తెలుపుతారే తప్ప అంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పు. నీ చేతుల్లోనే అధికారం పెట్టుకొని, సిఐడి అన్నది నీ చేతుల్లోనే పెట్టుకొని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నీ చేతుల్లోనే పెట్టుకొని, నీకు నచ్చని వ్యక్తులందరినీ దొంగ కేసులు పెట్టి ఇరికించడం ధర్మం కాదు, న్యాయం కాదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే మ్యాటర్ సిబిఐకి అప్పచెప్పు.
ఢిల్లీ నుంచి వస్తారు, నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారే చేశారు అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి అందుకనే చెప్తా ఉన్నా, నీలో నిజాయితీ ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీకి మ్యాటర్ మొత్తం సిబిఐకి అప్పచెప్పు, నిజాయితీగా అప్పచెప్పు, నిజమేమిటో బయటకు వస్తుంది. ఇప్పుడు మన సున్నీ సంఘటనకి రాయలసీమ నుంచి జనం వచ్చారు, వాళ్ళే వచ్చేసారని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని అరెస్టులు మాత్రం గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే విషయం ఎగ్జాక్ట్గా మీరే అడగాల. మీరే అంటా ఉన్నారు కదా, అరెస్టులన్నీ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచో మనుషులు వచ్చారు అని చెప్పి మీరే అంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ ఉన్నాడని మీరే అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయం ఏమిటో క్లియర్గా అర్థమవుతూ ఉంది కదా. నిజాయితీ అన్నది ఎప్పుడైతే సిబిఐకి పోతుందో, చంద్రబాబు నాయుడు గారి పరిధి నుంచి ఎప్పుడైతే ఇది తీసేయబడుతుందో, ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ దీంట్లోకి వస్తుందో అప్పుడు నిజాయితీగా బయటకు వస్తాయి. ఎవరు చేయించారు, ఒకవేళ చేయించి ఉండింటే ఎందుకు, ఒకవేళ చేయించి ఉండింటే చంద్రబాబు నాయుడు గారి హస్తం ఏ మేరకు ఉందో కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ దీన్ని వక్రీకరించే కార్యక్రమం చేసి ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా, లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరించి తాను ఇచ్చిన మాట ఏదైతే తాను మాట ఇచ్చి ఏదైతే మాట తప్పుతున్నాడో ఆ మాటను పక్కకు నెట్టేసి దీన్ని బురద జల్లే కార్యక్రమంతో దీన్ని కాలం నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు. ఇంతకుముందు ముద్రగడ్డ గారి ప్రెస్ మీట్లో అన్నాడు, నేను పేపర్లో కూడా చదివా, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలాంటిదనంటే ముద్రగడ్డ గారి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ముద్రగడ్డ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి ఆయనకి, ధ్వంసం చేసేయండి, బస్సులు పగలగొట్టండి అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్లు చేసి తెలుగుదేశం వాళ్ళకు 2-3 ఇన్సిడెంట్లు ఏదో కూడా చెప్పాడు ఆయన. ఒకటి పరిటాల రవి గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టించండి, మొత్తం ధ్వంసం చేసేయండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి తన క్యాడర్కు తన ఎమ్మెల్యేలకు చెప్పిన ఘటన. ఇంకొక ఘటన కూడా ఏదో చెప్పాడు, ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు ఇదే మాదిరిగానే క్యాడర్కు ఎమ్మెల్యేలకు అందరికీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి బస్సులు కాల్ చేసేయండి, దగ్ధం చేసేయండి, పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే నాశనం చేసేయండి, ట్రైన్లను తగలబెట్టేసేయండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి చెప్పినట్టుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా మైకులు పట్టుకొని చెప్తా ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటో వేరే ఎవరు చెప్పాల్సిన పనులు. అందుకనే న్యాయం జరగాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ జరిగించాలి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అందరం కలిసికట్టుగా ఖండించదగ్గ విషయం. ఎందుకనంటే ఇది ఇవాళ ముద్రగడ్డతో కావచ్చు, రేపు పొద్దున ఇంకొక ఘటనలో ఇంకొక విషయంలో న్యాయం చేయండి అని చెప్పి ఇంకొకరు ఎవరైనా డిమాండ్ చేస్తూ ఇదే రకమైన మోసం చేసావు, మమ్మల్ని అబద్ధాలు ఆడావు, మమ్మల్ని మోసం చేసావని ఇంకొక డిమాండ్తో ఎవరైనా కూడా చేస్తే కూడా ఇదే పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఇది అందరం కలిసికట్టుగా ఖండించాలి. ఈ రకంగా తనకు నచ్చని మీడియా ఛానళ్లను పూర్తిగా కటింగ్ చేసే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో దాన్ని కూడా గట్టిగా మనమంతా కూడా కలిసికట్టుగా ఒకటై నినదించి ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇదే గన ప్రెసిడెంట్ అయితే మాత్రం రేపొద్దున రాజకీయ వ్యవస్థలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు బాగుంటేనే, వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటేనే ఛానళ్ళు ప్రచారం అవుతాయి. వాళ్ళకు నచ్చని వార్తలు ఏదైనా ప్రచారం లేకొస్తే దాన్ని అందరూ కటింగ్ చేసే కార్యక్రమమే చేస్తారు. ఇది కరెక్ట్ కూడా కాదు. డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే కట్ చేసిన ఛానళ్లను వెంటనే రీస్టోర్ చేయించే కార్యక్రమం చేయాలి. రీస్టోర్ చేయించడమే కాకుండా కేసు మొత్తం సిబిఐకి అప్పచెప్పాలి. సిబిఐకి అప్పచెప్పి ఎంక్వైరీ చేయించి ముద్రగడ్డను కూడా వెంటనే రిలీజ్ చేసి కేసు మొత్తం సిబిఐ కూడా అప్పచెప్పే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం తాను కట్టుబడి ఉండి న్యాయం చేసే దిశగా అడుగులు కూడా వేయాలి. థ్యాంక్ యూ.